నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వట్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి కథ ఇక ముగిసిందా? ఎందుకంటే సామంతరాజుల్లాగా దాదాపు పుష్కర కాలం నుంచి ఆయన వెలుగొందుతున్నాడు. అదే కాకుండా వైసీపీలో ఉండేటువంటి ఒక మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆఖరికి వార్డు మెంబర్లు కావచ్చు, లేదా సోషల్ మీడియాలో ఉండే వాళ్ళు కూడా నిజంగా సామంతరాజులాగా 2019 నుంచి కూడా 24 దాకా మనం చూసాం. అయితే మొట్టమొదటిసారిగా మోడీ నోట జగన్ మాట. మోడీ గారు ఏదైతే అటు బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, లేదా డిన్నర్కి సంబంధించినటువంటి సమావేశాల్లో నిన్న ఏదైతే బీజేపీ ఎంపీలు కావచ్చు, అదేవిధంగా టీడీపీ ఎంపీలు కావచ్చు, జనసేన ఎంపీలు కావచ్చు, వీళ్ళందరినీ పిలిచి క్లాస్ పీకడం జరిగింది. దాంతోపాటు మీరు ఎందుకని జగన్కి కౌంటర్ ఇవ్వడం లేదు అంటూ బీజేపీ ఎంపీలను కూడా కొంచెం సీరియస్ అయినటువంటి మాట మాత్రం వాస్తవానికి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా మోడీ గారు జగన్ గురించి అంతగా మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు మాట్లాడడం మనం చూస్తూ వస్తున్నాం. అదే కాక ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే వైఎస్ వివేకానందరెడ్డి కేసులో జగన్ వైపే అన్ని వేలు, అక్రమ ఆస్తుల కేసుల్లో ఇప్పటిదాకా అంటే దాదాపు 6 ఏళ్ళుగా కనీసం కోర్టు మెట్లు కూడా ఎక్కంది, ఇప్పుడు ఎక్కాల్సి వచ్చింది. అదే కాకుండా చూసుకుంటే ఎన్నో కేసులు అటు పరకమని కావచ్చు, లేదంటే మనకు కల్తీనేయి కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా జగన్ వైపే అన్ని వేలు చూపిస్తున్నాయి. ఇక మోడీ గారి దృష్టి జగన్ పైన పడిందా? ఒక కప్పు కాఫీ తాగే లోపల అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, ఇంకా జగన్ భర్తం పడతారంటే ఏమంటారు? ఇప్పుడు నిన్న మోదీ గారు మీరు అన్నట్టుగా ఒక బ్రేక్ఫాస్ట్, ఒక లంచ్, ఒక డిన్నర్ 3 కూడా అంటే ఎంపీలకు ఇచ్చారు. ఏ ఎంపీలకు ఇచ్చారు? అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ, అండ్ దెన్ అండమాన్ నికోబార్ ప్లస్ జనసేన ఎంపీలు, ఇంతమందికి ఇవ్వటం జరిగింది. అయితే ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశం అయ్యారా, ఏ రకంగా అయ్యారు అనేది పూర్తిగా మనకు తెలియలేదు. కానీ తెలంగాణ ఎంపీలతో విడిగా అయ్యి ఉంటారు. పొద్దున్న ఆంధ్రప్రదేశ్ జనసేన వాళ్ళతో అయ్యారని తెలుస్తోంది మనకి. అండమాన్ నికోబార్తో విడిగా అయ్యి ఉండొచ్చు. సో తెలంగాణ వాళ్ళతో విడిగా ఎందుకన్నానంటే వాళ్ళకి నిన్న క్లాస్ తీశారు కాబట్టి మోదీ గారు మీకంటే ఎంఐఎం బెటర్గా ఉంది అన్నాడు ఆయన. ప్లస్ వాళ్ళు ధీటుగా సమాధానాలు ఇస్తున్నారు. మీరు ఎందుకు మనం బీజేపీ ఇస్తున్న నిధుల గురించి కానీ మనం చేస్తున్న అభివృద్ధి గురించి కానీ మీరు ఎందుకు ప్రస్తావించట్లేదు అని అడగడం జరిగింది. అంటే మీరు కౌంటర్ ఇవ్వట్లేదు, మీరు యాక్టివ్గా లేరు అని తెలంగాణ ఎంపీలకైతే చెప్పడం జరిగింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో మనం తెలుగుదేశంతో కలిసి నడవడం అనేది చాలా మంచి పని చేస్తాం. మనం ఇక్కడ మీరు ఒక పాయింట్ వినాలి. మనం కలిసి నడవడం అన్నాడు ఆయన, తెలుగుదేశం మనతో కలిసి నడవడం అనలేదు. అంటే నేను ఇది ఎంఫసైజ్ చేస్తున్నాను. కాబట్టి చాలా మంచి పని చేసాం. ఇవాళ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకుని వెళ్ళిపోతుంది. ఇవాళ అన్నీ కూడా పరిశ్రమలు తీసుకొస్తున్నారు. వాళ్ళు అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ని ముందంజలోకి తీసుకెళ్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా మనం వాళ్ళతో కలిసి ఉండడం మంచిది అని చెప్పారన్నట్టుగా వచ్చింది వార్త. అంటే వీళ్ళు కూడా బీజేపీ వాళ్ళు 15 ఏళ్ల పాటు ఈ కూటమి ఇంతే కొనసాగుతుందని చెప్పి డైరెక్ట్గా మోడీ గారు చెప్పినట్టు అనుకోవచ్చుగా. ఖచ్చితంగా. అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారో మనం 15 ఏళ్ళు కలిసి ఉంటాం మేము, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని చెప్పారు. ఇవాళ మోదీ గారి నోట కూడా అదే వచ్చింది. మొన్న లోకేష్ గారి నోట కూడా అదే వచ్చింది. లోకేష్ గారి నోట ఎలాగో వచ్చింది, ఆయన కూడా చెప్పారు ఖచ్చితంగా ఇది ఉంటుందని. సో ఇవాళ ఒక రాజముద్ర వేసింది మోదీ. అంటే మామూలుగా రాజముద్ర జగన్మోహన్ రెడ్డి వేస్తాడు దేనికి? అవినీతికి, అక్రమాలకి. కానీ ఒక మంచి పనికి, మంచి నిర్ణయానికి నిన్న ఆమోదముద్ర వేసినట్టుగా మనం అనుకోవచ్చు. అయితే ఇవాళ మోదీ ఈ మాట చెప్పడం వల్ల ఏంటండి ప్రయోజనం అని మీరు అడగచ్చు. ఏం ప్రయోజనం అంటే ఆయన క్లియర్ కట్గా వాళ్ళ ఎంపీలకు ఏం చెప్పారంటే, బీజేపీ ఎంపీలకి, ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళకి, మీరు ఎందుకు వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ఫేక్ ప్రచారాలకు కావచ్చు, వాళ్ళు వేస్తున్న అభాండాలకు కావచ్చు, మీరు ఎందుకు కౌంటర్ ఇవ్వట్లేదు, మీరు ఎందుకు తిప్పికొట్టట్లేదు, మీరు ఎందుకు మాట్లాడటం లేదు, మీరు కౌంటర్ ఇవ్వండి అని చెప్పాడు. ఇప్పుడు మీకు ఈ పాయింట్ దగ్గర మనం ఏం మాట్లాడుకోవాలంటే, చాలామందిలో ఈ డౌట్ ఉందండి. ఏ డౌట్? ఎందుకని బీజేపీ మనం ఎప్పుడు మాట్లాడినా కూటమని మాట్లాడుతున్నాం. సో చాలామంది కమెంట్స్ ఏం పెట్టారంటే, ఇంతకుముందు మీరు కూటమి అంటున్నారు, జనసేన మాట్లాడుతోంది, తెలుగుదేశం మాట్లాడుతుంది, కానీ బీజేపీ మాట్లాడటం లేదు. మీరు బీజేపీని కూడా కలుపుకుంటూ మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు ఏ రోజు కూడా ఒక కమెంట్ చేయలేదు, అంటే నెగిటివ్ కమెంట్. వాళ్ళు వైసీపీని ఎప్పుడూ ఏమనలేదు, జగన్ ఏమీ అనలేదు అని అడిగారు. చాలా సందర్భాల్లో అడిగారు, మీరు కావాలంటే వీడియోస్ చూసుకోండి. అయితే దానికి ఒక తెర దించుతూ ఆయన నిన్న చెప్పారా? సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీలు ఖచ్చితంగా దీన్ని శిరసా వహించి రేపటి నుంచి తిప్పికొట్టాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా ఒక నెగిటివ్ వేలో వెళ్తున్నారు. ఎవరు? వైసీపీ వాళ్ళు. ప్రతిదానికి వాళ్ళు అంటే ఒక్క బీజేపీని తిట్టారు,
జనసేన నేను తెలుగుదేశాన్ని, ముఖ్యంగా తెలుగుదేశాన్ని వాళ్ళు తిట్టడానికి రెడీగా ఉంటారు. సో ఇప్పుడు బీజేపీ కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టాక పరిస్థితి ఏ రకంగా మారుతుంది చూడాలి. సో మీరు ఇందాక ఇంకో మాట కూడా అన్నారు, ఇప్పుడు ఎప్పుడైతే విధానం మారిందో బీజేపీది, వాళ్ళు అంటే వాళ్ళ ఏమనాలి తప్పిదాలని కాదు కానీ వాళ్ళు అంటే వాళ్ళ ఎంపీల తీరు గమనించుకున్నాక మనం కూటమిలో ఉన్నాము, మనం అన్నింటిలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, అంటే మంచి చెడు కూడా అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మీరు అన్నట్టుగా ఆయన సిబిఐ ముందు హాజరు కావడం కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్గా పరకామణి, తర్వాత కల్తీ నెయ్యి, తర్వాత మద్యం కుంభకోణం, నిన్న శాలువాలు, తర్వాత ఇంకోటేదో చెరువు మద్యం కూడా, మూలకల చెరువు, మచిలీపట్నం, ఇవన్నీ కూడా తీసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యది ముఖ్యంగా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు అన్నీ జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా ఉన్నవన్నీ నిన్నటి వరకు ఒక్కసారి సీన్ మారిపోయింది. అంటే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఇది ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు మోదీ గారు కళ్ళు తెరిచారు. అంటే కళ్ళు తెరవడం తప్పుగా కాదు, అంటే ఆయనకు వాస్తవాలు ఆయన దృష్టికి ఇప్పటికి వెళ్ళాయి. ఇంతకాలం ఆయన కూడా మబ్బులో పెట్టారా అంటే పూర్తిగా తెలియకుండా, ఎందుకంటే ఆయన ఇన్ని రాష్ట్రాలు చూడాలి, ఇంత పని చేయాలి, ఓ పక్క విదేశాలకు వెళ్ళి రావాలి, ఇవన్నీ చేసేటప్పుడు ఆయన దృష్టికి సమగ్రంగా వెళ్ళలేదా? ఇప్పుడు ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టి, ఎందుకంటే మొన్న నిర్మలా సీతారామన్ వచ్చినప్పుడు కూడా ఆవిడ ఒక మాట చెప్పారు, మీకు గుర్తుంటే మోదీ గారు ప్రత్యేకంగా చెప్పారు, ఈ రాష్ట్రం చాలా నష్టపోయింది, అదేంటి రాజధాని విషయంలో కూడా రాజధాని లేకుండా ఉంది, కాబట్టి మనం అన్ని రకాలుగా చేయూతనివ్వాలి, ఆర్థికంగా ఆదుకోవాలి అని మోదీ గారు పదే పదే చెప్తున్నారు అనే మాట మనం మొట్టమొదటిసారి విన్నాం. సో దట్ మీన్స్ మోదీ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ మీద పెట్టారు. మీకు అర్థమైందా? ఇప్పుడు గుజరాత్ మీద ఎంత పెడతారో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మీద పెట్టారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావడం చాలా మంచిదైందండి. లోకేష్ కూడా అన్ని రకాలుగా అందిపుచ్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీతో సత్సంబంధాలు నెరపుతున్నారు. ఇవన్నీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా దోహదం చేస్తాయి. వీటన్నింటినీ కలగలిపి ఈరోజు మోదీ అనే వ్యక్తి మన మీద దృష్టి సారించారు కాబట్టి రాష్ట్రం మీద ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది. తర్వాత ఇవాళ ఎవరైతే తప్పులు చేశారో ప్రతిపక్షం ఏదైతే ఉందో వాళ్ళకు మూడింది. అంటే మోడీ చేతిలో జగన్మోహన్ రెడ్డికి మూడింది అని మనం ఖచ్చితంగా ఇవాళ చెప్పచ్చు. కాకపోతే ఇది 100% వాళ్ళ ఎంపీలు కూడా అమలు చేయాలి. ఆ ఒక్కటి మనం అడుగుతున్నాం. కేంద్రంతో మనం చూసుకుంటే కేంద్ర పెద్దలతో సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు జగన్ నుంచి వాళ్ళు ఖచ్చితంగా పక్క వెళ్ళిపోయారు, విడిపోయారు. ఒక విజయసాయి రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అక్కడ అంతకుముందు గతంలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు చాలామంది బయటకు వచ్చేసారు. అంటే ఖచ్చితంగా మోడీ నుంచి జగన్కి రక్షణ అనేది జరుగుతుంది అని చెప్పి కొంత ప్రాపగండ జరిగిందో అది వాస్తవం కాదని చెప్పి తెలిసిపోవడం, దాంతోపాటు జగన్కి ఇక ఖచ్చితంగా జైలు పాలు అవ్వడం తప్పదని చెప్పి తెలుసుకున్న తర్వాత అందరూ బయటకైతే వచ్చేసారు. ఇక జగన్ జైలుకేనా, అది వివేకా కేసులోనా, లేదంటే మనకు మద్యం ముడుపుల్లోనా, లేదంటే కల్తీ నెయ్య, పరకామనియా, నిజంగా ఈ దేంట్లో వెళ్ళే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? మీరు ఇందాక అన్నారు వాళ్ళు వెళ్ళిపోయారని. ఐఎమ్ సారీ, విజయసాయి రెడ్డిని పంపించేశాడు జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద తప్పిదాల్లో ఇంకా అసలు అది తన జీవితంలో చేసిన మొదటిది చివరి తప్పిదం అదేనేమో. ఎందుకంటే మీ గురించి తెలిసిన ఒక వ్యక్తి, పూర్తిగా ఇన్ అండ్ అవుట్ తెలిసిన వ్యక్తిని మీరు బయటికి పంపించినప్పుడు ఆ వ్యక్తి శత్రు శిబిరంలో చేరడా? ఇప్పుడు మోదీతో చేతులు కలిపి ఉండొచ్చుగా, మొన్న పార్టీ మారతానని అన్నాడుగా, బీజేపీలోకి వెళ్తాడని అనుకున్నారుగా. అంటే జగన్ అరెస్ట్ కూడా కొంత విజయసాయి రెడ్డి కారణం కావచ్చు ఇండైరెక్ట్గా. అంటే ఇప్పుడు పైకి పేరు చెప్పకపోయినా నేను అన్న మాట వినండి. ముడుపులు ఇప్పుడు యాక్చువల్గా ఆయన చెప్పబట్టే మనం వాసుదేవ్ రెడ్డి అనే వ్యక్తిని పట్టుకోగలిగారు. మొత్తం అసలు అంటే నేను అనేది స్టార్టింగ్ విత్, సో అక్కడ స్టార్ట్ అయింది. ఇవాళ మద్యం కుంభకోణంలో మొట్టమొదటి వికెట్ వాసుదేవ్ రెడ్డి త్రూ వీళ్ళందరూ బయటకు వచ్చారు. అంటే వన్ బై వన్. సో జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా నేను చేసుకుంటున్నాను అనుకుని ఏదో బంగారు బాతుని చంపుకున్నట్టుగా ఈయన విజయసాయి రెడ్డిని బయటికి పంపించడమే ఈయన చేసిన అతిపెద్ద బ్లండర్. ఆ బ్లండర్కి ఆయన అంటే ఆయనకు దొరికే ఒక మంచి గిఫ్ట్ ఏంటంటే అన్నింట్లో ఉండొచ్చండి. ఈ మీరు చెప్పిన 5 ఇంట్లలో ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య, 2 కల్తీ మద్యం,
ఈ రెండు అయితే ఖచ్చితంగా ఆయన మెడకు చుట్టుకుంటాయి, మిగతావి నెమ్మదిగా చుట్టుకుంటాయి, చుట్టుకోవని నేను అన్ను. ఈ రెండు మాత్రం రెడీగా ఉన్నాయి. కాబట్టి మోదీ ఒక్కసారి ఒక క్రీగంట చూశారంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటాడు. సో చూద్దామండి, ఖచ్చితంగా మోడీ గారి యొక్క ఆగ్రహానికి, అమిత్ షా గారి యొక్క కోపానికి జగన్ అతి తొందరలో బలవబోతున్నాడు అంటే నిన్న ఎంపీలతో మాట్లాడిన దాంట్లో అదే అర్థమవుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.